హైదరాబాద్ ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కొంతమంది సంఘ డైరెక్టర్ల అవిశ్వాసం పెట్టగా ఆ అవిశ్వాసం వీడిందని, సంఘం సంబంధించిన పనుల్లో లావాదేవీలు ఇలాంటి అవినీతికి పాల్పడలేదని, సంఘ అభివృద్ధికి పనిచేశానని, అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నాపై సంఘ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని, అవిశ్వాసం వీడిందని, ముస్తాబాద్ సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా తీర్చిదిద్దుతూ పేరుగాంచిన సంఘంను కొంతమంది వ్యక్తులు సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు డైరెక్టర్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నాపై అభియోగం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. సమావేశంలో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, ఎల్లగిరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. దానిపై ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముస్తాబాద్ సింగిల్లోలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా ముస్తాబాద్ సింగిల్ పేరుగాంచింది. కొంతమంది సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు. సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లోనే నమోదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తాబాద్ సింగిల్లో ఆడిట్ రిపోర్టును పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది. ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా 6 నెలలకు, ఏడాదికి ఒకసారి కానీ నాకు సహకరించిన వారికి ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రైతునన్నా నేను రిజెక్ట్ అయ్యి చూపించమని చెప్పండి, దానికి నేను బాధ్యత వహిస్తా. కానీ అటువంటి జరగలేదు. ఇవన్నీ నా మీద అభియోగం పోవడం తప్పు. ఖాడీ ఎక్స్ప్రెసెస్లో కూడా ఇంతకుముందు మీకు చూపించడం, ఈ బుక్లో ఖరీఫ్ కానీ రబీక్ కానీ సెంటర్ వైజ్ లావాదేవీ మన ఖర్చులు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆమోదం చేసి తీర్మానించి సంతకం చేయడం జరిగింది. కానీ నాపై ఇవి ఏమి చూపించలేదని చెప్పడం, అభియోగం చేయడం బాధాకరంగా. వాళ్ళు తీర్మానం చేసి అధ్యక్షుల గారికి పూర్తి అధికారం మేము ఇస్తున్నామని చెప్పడం వల్లనే నేను ల్యాండ్ కొనడం కానీ, గ్రామ పంచాయతీ ఫీజు కానీ టీడీ ద్వారానే పేమెంట్ చేయడం జరిగింది, కానీ క్యాష్ ద్వారా కాదు. వాళ్ళు ఇవన్నీ తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చాలా అబద్ధం. గోడౌన్ పని తీర్మానం చేసిందే వాళ్ళు, ఫీజు కట్టమనేది చెప్పింది వాళ్ళు, వాళ్ళ ప్రకారం చేసిన. కానీ సొసైటీ నుంచి ముంచుదామా ఓరలేక, సహించలేక నన్ను ఇబ్బందులు పాలు చేద్దామని ఇవన్నీ నా సొసైటీ డబ్బులు వాడాలని చెప్పడం చాలా దుర్మార్గం. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మరియు సొసైటీలో డబ్బులు జమ ఉన్నాయి కాదు, మాకు ఇవ్వండి, పర్సనల్గా ఇవ్వాలని ఒత్తిడి చేయడం జరిగింది. దానికి నేను వ్యతిరేకించడం వల్ల నాపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిజాయితీగా వాళ్ళు నా అవినీతి నిరసన పెట్టడం జరిగింది. భగవంతుని దయ వలన, ప్రజల దయ వలన, మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని నడిచడానికి జరగడం జరిగింది. ఇప్పటికే నేను పత్రికాముఖంగా, మీడియా ముఖంగా, ప్రెస్ వాళ్ళ ముంగట నా పైన అభియోగం